నమస్కారం. పిన్నెల్లి గ్రామంలో సాల్మన్ మరియు పేతురు అనేటువంటి ఇద్దరు వ్యక్తులపైన జరిగినటువంటి గొడవలో సాల్మన్ అనేటువంటి వ్యక్తి చనిపోవటం దురదృష్టకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఆ శవం పైన రాజకీయాలు చేసినటువంటి మహేష్ రెడ్డికి నేను ఒకటే చెప్పదలుచుకుంటా ఉన్నా. మీరు ఎంతకాలం దళితులపైన దళితుల శవాలపైన రాజకీయం చేస్తారు? మీ హయాంలో చేసినటువంటి అకృత్యాలు ప్రజలు ఇంకా మర్చిపోలేదు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇద్దరు వ్యక్తుల మధ్య పర్సనల్ గా జరిగిన గొడవని ఎరపతినేని గారికి ఆపాదించడం, తెలుగుదేశం పార్టీకి ఆపాదించడం, ఇది పూర్తిగా రాజకీయ దివాలా కోరుతనం. దళితుల్ని మీరు ఇంకా కూడా పాములుగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. జరిగినటువంటి గొడవలో కేవలం వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య జరిగినటువంటి గొడవకి మీరు ఎరపతినేని గారే మర్డర్ చేపించారు, పోలీసులు సహకరించారనేటువంటి దారుణమైనటువంటి నింద వేశారు. దానికి ఖచ్చితంగా నీకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. గతంలో దోమతోటి విక్రమ్ని మీ అరాచకాలకు భయపడి హైదరాబాద్ లో బ్రతుకుతున్నటువంటి దోమతోటి విక్రమ్ని పోలీసుల ద్వారా పిలిపించి 5 రోజుల పాటు రోజు పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ చేసిన మాట వాస్తవమా కాదా? 6వ రోజు ఇంటికి వెళ్లేటువంటి సమయంలో పోలీసులతో మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి సమాచారం అందజేసి అతన్ని దారి కాచి మీ జెడ్పీటీసీకి సంబంధించిన ఇంట్లో మాటు వేసి ఆ ఇంట్లో నుంచి వచ్చి దోమతోటి విక్రమ్ని ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేసినటువంటి సందర్భం ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా? నిజంగా పోలీసుల యొక్క పాత్ర, ఎమ్మెల్యే యొక్క పాత్ర కాసు మహేష్ ది. ఆ రోజునటువంటి పోలీసులు, ఈ రోజునటువంటి పోలీసులు కేవలం చేస్తున్నది, ఎవరు కంప్లైంట్ ఇచ్చినా కంప్లైంట్ బుక్ చేసి ఇద్దరి పైన సెక్షన్లు వేసి కేసు పెట్టి చనిపోయిన తర్వాత దాన్ని తిన్నట్టుగా మార్చి ఈ రోజున చట్టం తరపాంతం చేసుకుంటూ పోతా ఉంటే దీన్ని రాజకీయాలు ఆపాదిస్తూ దీని ద్వారా రాజకీయంగా పప్పం గడుపుకున్న మహేష్ రెడ్డి ఖబర్దార్, ఇంకొకసారి దళితుల యొక్క ఆత్మ గౌరవాన్ని నీ రాజకీయ ఆటకి పణంగా పెట్టావా, నీ అంతు చూస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. రాజకీయంగా ఆల్రెడీ నేను ఇంటికి పంపించాం. నువ్వు మళ్ళీ ఎక్కడ పోటీ చేస్తావో కూడా నీకు తెలియనటువంటి పరిస్థితిలో ఈ రోజున ఏదో ప్రజల్లో ఏదో విశ్వాసం పొందుదామనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మర్చిపోయామనుకుంటున్నారా? ఎన్ని వందల మందిని మీరు కాళ్ళు చేతులు నరికారు మీ హయాంలో, మర్చిపోయారనుకుంటున్నారా? ఎవరు కూడా మర్చిపోలేదు. ఈ పిన్నెల్లి గ్రామానికి సంబంధించి ఎన్ని వందల కుటుంబాలని మీరు ఊరి నుంచి వెలివేశారు? గడిచిన ఈ 18 నెలల్లో ఎక్కడైనా ఒక్క ఫ్యాక్షన్ హత్య జరిగిందా? 5 కుటుంబాలు మాత్రం పిన్నెల్లి గ్రామం నుంచి బయట ఉంటున్నారు. కారణం మీ హయాంలో వాళ్ళు నిత్యం నీచం లేకుండా విచ్చలవిడిగా వారు చేసినటువంటి పాపాలకు భయపడి బయట ఉంటున్నారే తప్ప మా ప్రభుత్వం, ఎమ్మెల్యే గారు వాళ్ళని బయటికి వెళ్ళమని చెప్పినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే మీ క్షుద్ర రాజకీయాలు ఆపుకోండి. ఇప్పటికైనా సరే మీరు చేసినటువంటి ఈ దారుణాలని ఆపకపోతే మాత్రం ఖచ్చితంగా తగిన మూల్యం మీరు చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటది. మీరు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో డిజిటల్ బుక్ లో రాసేసేయండి, డిజిటల్ బుక్ లో అంటున్నారు. ఏమని రాస్తారు? మేము ఒక దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసాం, మరి దాన్ని డిజిటల్ బుక్ లో రాయరా మీరు? డాక్టర్ సుధాకర్ గారిని చేసినటువంటి దానిపైన డిజిటల్ బుక్ లో రాయరా మీరు? దోమతోటి విక్రమ్ చంపించిన కాసు మహేష్ రెడ్డి పేరు డిజిటల్ బుక్ లో రాస్తున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి చెప్పు. కాబట్టి ఇప్పటికైనా సరే మా దళితులను అడ్డం పెట్టుకొని శుద్ధ రాజకీయాలు చేయటం ఆపాల్సినటువంటి అవసరం ఉంది. లేదా దళిత సమాజం మిమ్మల్ని పూర్తిగా అంతం చేసే వరకు కూడా నిద్రపోదు. మా సవాళ్ళపైన మీ రాజకీయాలేంటి? మీ వల్ల ఆంధ్రప్రదేశ్ లో దళిత సామాజిక వర్గం ఎంత నష్టపోయిందో అందరికీ తెలుసు. కాబట్టే మీకు 11 సీట్లు వచ్చాయి. మాకు సంబంధించిన 27 పథకాలు మీరు తీసిన మాట వాస్తవం కాదా? కేవలం మా సామాజిక వర్గాలే చదువుకునేటువంటి 9,000 స్కూల్స్ ని మీరు క్లోజ్ చేసిన మాట వాస్తవం కాదా? విదేశీ విద్య, అంబేద్కర్ గారు విదేశీ విద్య పెడితే ఆ విదేశీ విద్యకి జగనన్న విదేశీ విద్య అని పేరు పెట్టినప్పుడు సిగ్గులేదా? మీరు చేయకూడని తప్పులను చేసి అంబేద్కర్ గారికి అవమానించి, అంబేద్కర్ వారసులను అవమానించి, అణిచివేసి ఎస్సీ ఎస్టీ పిల్లలు కేవలం డిగ్రీ వరకే చదవాలా, పీజీ చదివితే వాళ్ళకి స్కాలర్షిప్లు ఇచ్చేసినటువంటి ఘనమైన చరిత్ర కదా మీది. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ని కార్పొరేట్ విద్య పేదవాడికి అందకుండా చేసినటువంటి ఘనమైన చరిత్ర కదా మీది. ఎస్సీ కార్పొరేషన్ ని నిరుపయోగంగా చేసినటువంటి ఘన చరిత్ర కదా మీది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని నాశనం చేసి ఆ సొమ్ములు మొత్తాన్ని కూడా మీ స్వప్రయోజనాలకు వాడుకున్నటువంటి వాస్తవం కాదా మీరు? దళితులకు చేయకూడని ద్రోహాలన్నీ చేసి
ఈ రోజున కథలు చెప్తా ఉన్నారు. మీ కథలు నమ్మేటువంటి పరిస్థితిలో దళిత సామాజిక వర్గం లేదు. అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ద్వారా ఈ రోజున అందరూ కూడా మీరు చేసినటువంటి వాస్తవాలన్నీ తెలుసుకున్నటువంటి పరిస్థితిని గుర్తు చేసుకోవాలని చెప్తూ, ఎరపతినేని గారికి కానీ ఈ జరిగినటువంటి సంఘటనతో ఏ మాత్రం కూడా సంబంధం ఉందని నిరూపించే సత్తా నీకుందా? ఎరపతినేని గారు, నేను చెప్తా ఉన్నాను, మీరు మీ పార్టీ వాళ్ళని అడగండి, తెలుగుదేశం వాళ్ళని కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని అడగండి. ఆయన చెప్పినటువంటి మాట, ఎక్కడన్నా సరే మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీకు ఇబ్బంది కలిగించినట్టుంటే ఇదిగోండి నా నెంబరు, మీరు స్వయంగా నాకు చేయండి. ఊళ్ళలో కక్షలు ఉండకూడదు, కార్పణ్యాలు ఉండకూడదు, ఫ్యాక్షన్ ఉండకూడదు, అభివృద్ధి మాత్రమే ఉండాలి అనేటువంటి మాట ఎరపతినేని గారు చెప్పారా లేదా? మీ వైఎస్ఆర్సీపీ నాయకులు గుండెల మీద చేసుకొని చెప్పండి. మీరే చెప్తా ఉన్నారు కదా, మీరే చెప్పారు కదా నిన్న. ఏమని చెప్పారు? కేవలం పిన్నెల్లో తప్ప గురజాల నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఒక్క సంఘటన కూడా లేదు అని. అంటే ఎక్కడా కూడా జరగలేదు కాబట్టి, ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది కాబట్టి, అతను చనిపోయాడు కాబట్టి, యాదృచ్ఛికంగా ఇద్దరు వేరువేరు పార్టీలు కాబట్టి చనిపోయిన అతనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవటం, ఆ ముద్దాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అవటం వల్ల ఈ రోజున దాన్ని మీరు రాజకీయంగా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తారు. దళితులకి అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా అండగా ఉండేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ లో గురజాల నియోజకవర్గంలో ఎరపతినేని గారు మాత్రమే దళితుల్ని తన భుజాన మీద మోస్తా ఉన్నాడు అనేటువంటి వాస్తవం మాకు తెలుసు కాబట్టి నిన్ను ఇంటికి పంపించారు. కాబట్టి పల్నాడు ప్రజలు చాలా చైతన్యం కలిగినటువంటి ప్రజలు. మీరు చేసినటువంటి తప్పుడు మాటలు, తప్పుడు ఆరోపణలు ఏవైనా వాటిని మేము తీవ్రంగా ఖండిస్తూ, దళిత సామాజిక మొత్తం కూడా మిమ్మల్ని ఆల్రెడీ వెలివేశారు. మా పైన మీరు రాజకీయాలు చేయొద్దని మాత్రం ఖచ్చితంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం.